హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మన యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు శుభవార్త చెప్పారు. వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం, విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ ఇలా కొన్ని పథకాలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో ఆ గుడ్ న్యూస్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి, అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులు ఇవ్వలేదని హైకోర్టుకి వెళ్ళారు కదా. ఆ కేసు విచారణ అయితే జరిగింది. ఏం చెప్పారు అంటే, ఎన్నికల కమిషన్ను అడగడం జరిగింది. అయితే ఎన్నికల సంఘం ఈ విధంగా అయితే సమాధానం ఇచ్చారు. దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఒకసారి చూసుకున్నట్లయితే, మళ్ళీ వినతి పత్రం ఇస్తే పరిశీలిస్తాం. పథకాలకు నిధులు నిలిపివేతపై హైకోర్టు తెలిపిన ఈసీ అంటూ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నారో కోర్టు ముందుంచండి. హైకోర్టు ఇన్పుట్ సబ్సిడీ నిధులకై రైతులు, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధుల కోసం విద్యా దీవెన, విద్యార్థులు, చేయూత లబ్ధిదారులకు హైకోర్టులో లాంచ్ మోషన్లు అంటూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వం పేదలకు సంక్షేమానికి నిర్దేశించి అమలు చేస్తున్న పథకాలకు నిధులు నిలిపివేత తగదని తక్షణమే విడుదల చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ వివిధ పథకాల లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం అందించే అరాకొర ఆర్థిక సాయంతో జీవనం సాగిస్తున్నాం, మా బతుకులకు ఎన్నికలకు ముడిపెట్టద్దని ఇక్కడ వేడుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏవైతే వైఎస్ఆర్ చేయూత, ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన, ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ, ఈ డబ్బులన్నీ కూడా ఏ పథకాలు అయితే నిలిపివేసి ఉన్నారో ఆ పథకాలకు సంబంధించిన డబ్బులు నిలిపివేయడం సరికాదని, ఆ డబ్బులను మళ్ళీ విడుదల చేయాలని ఈసీకి ఆదేశాలు జారీ చేయమని హైకోర్టుకు అయితే కొంతమంది అయితే వినతి పత్రాలు అయితే ఇచ్చుకున్నారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మళ్ళీ కనుక మీరు వినతి పత్రాలు సబ్మిట్ చేస్తే అవి పరిశీలించి మేము డబ్బులు వేయాలో లేదో చెప్తామని చెప్పారు. సో దీనికి సంబంధించి హైకోర్టు అయితే రేపటికి వాయిదా వేశారండి. సో ఇది శుభవార్త అనే చెప్పాలి. హైకోర్టు రేపు నిర్ణయం తీసుకోబోతుంది. ఈ వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన పథకాలకు సంబంధించిన డబ్బులను మన యొక్క ప్రభుత్వం వారు ఎప్పుడు విడుదల చేస్తారా ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం విడుదల చేస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.